ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొత్తం 3 రాష్ట్రాల నుంచి జాబితా విడుదల చేసింది బీజేపీ. హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రోజా, మొత్తానికి బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ కృష్ణయ్యకు మళ్ళీ అవకాశం దక్కింది. వాస్తవానికి గతంలో తను వైసీపీ నుంచి నామినేట్ అయ్యారు. దాదాపు 2 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారాన్ని కోల్పోవడం, ఆ తర్వాత ఆర్ కృష్ణయ్యతో బీజేపీ నేతలు, దాంతో పాటు కూటమి నేతలు చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సో రాజీనామా చేసిన తర్వాత తాను పూర్తిగా బీసీ ఉద్యమాలకు పరిమితం అవుతానని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఆర్ కృష్ణయ్యతో ప్రత్యేకంగా బీజేపీ జాతీయ స్థాయి నేతలతో పాటు ప్రత్యేకంగా రాష్ట్ర నేతలు, కూటమి నేతలు కూడా ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపారు. సో ఫైనల్ గా మళ్ళీ ఆర్ కృష్ణయ్యకు ఇప్పుడు కూటమి తరపున అవకాశం దక్కిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 3 రాజ్యసభ స్థానాలు, ఒకటి పీద మస్తాన్ రావు, రెండోది మోపిదేవి వెంకటరమణ, మూడోది ఆర్ కృష్ణయ్య. ఈ ముగ్గురు కూడా తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అయితే ఆర్ కృష్ణకు మళ్ళీ అవకాశం ఉంటుందా లేదా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ మొత్తానికి బీజేపీ జాతీయ నాయకత్వం ఈ విషయంలో అన్ని రకాలుగా రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరిపింది. కూటమిలో ఉన్నటువంటి కూటమి పార్టీలతో కూడా, ప్రత్యేకంగా జనసేన అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా ఈ విషయంలో చర్చలు జరిగినట్టుగా తెలిసింది. సో ఫైనల్ గా ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ నుంచి మళ్ళీ అవకాశం కల్పించారు. సో రాజ్యసభకు నామినేషన్ వేసేందుకు కూడా రేపే చివరి తేదీ. సో దాంతో ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆర్ కృష్ణయ్య విజయవాడకు బయలుదేరి వెళ్తున్నారు. రేపు రాజ్యసభ సభ్యత్వం కోసం, రాజ్యసభ కోసం తను నామినేషన్ కూడా వేయబోతున్నారు. రాజు, మరి బీజేపీ రాజ్యసభకి ఆర్ కృష్ణయ్యను ఎంపిక చేయడంపై ఆర్ కృష్ణయ్య స్పందించారా? ఆయన వాస్తవానికి తను కొంత అంటే ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఈ వ్యవహారాలకు సంబంధించి గతంలో అంటే తను మొదట ఎప్పుడైతే బీసీ ఉద్యమకారుడిగా తెరపైకి వచ్చినప్పటికీ, ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఆ తర్వాత తను టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఎల్బీ నగర్ లో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా తను ప్రత్యేకంగా ఏదైతే బీసీ ముఖ్యమంత్రిగా కూడా ప్రచారం జరిగినటువంటి సందర్భం కనిపించింది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని ప్రత్యేక పరిణామాలు కావచ్చు, రాజకీయ పరిస్థితులు కావచ్చు, వీటి నేపథ్యంలోనే వైసీపీ నుంచి అంటే బీసీలకు ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పినటువంటి జగన్ ప్రత్యేకంగా ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపించారు. సో రాజ్యసభకు పంపడం కానీ త్వరలోనే తను 2 ఏళ్ల పాటు కొనసాగినప్పటికీ కూడా రాష్ట్రంలో అధికారం కోల్పోగానే తనకు సంబంధించి అంటే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సో ఇప్పుడు మళ్ళీ అదే స్థానాన్ని కూటమి నుంచి అంటే బీజేపీ తరపున మళ్ళీ రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య రాబోతున్నారు. రాజు, ఇప్పుడు ఆర్ కృష్ణయ్యని బీజేపీ ఎంపిక చేయడాన్ని మనం ఎలా చూడాలి? అంటే ఏ కోణాల్లో ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఎస్, ఖచ్చితంగా ఇప్పటికే బీజేపీ కొన్ని విషయాలను స్పష్టం చేస్తూనే ఉంది. ఏదైతే రాష్ట్రాల్లో అంటే ప్రత్యేకంగా తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, అక్కడ బీజేపీ మరింత బలోపేతం కావాలి అనే ఆలోచనతో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అయితే గత ఎన్నికల సందర్భంగానే స్పష్టం చేశారు, రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీనే ముఖ్యమంత్రిగా చేస్తామనే విషయాన్ని స్వయంగా అటు కేంద్ర మంత్రులు, అటు ప్రధానమంత్రి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కోసమే ఇప్పుడు ఆర్ కృష్ణయ్యకు అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అది ఆంధ్రప్రదేశ్లో కానీ అంటే తెలంగాణలో కానీ. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి తీసుకున్నా సరే మొదట ఆర్ కృష్ణయ్య తను తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తే అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి నామినేట్ మాత్రమే అవుతున్నారు తప్ప తను ఇక రాజకీయాలు మొత్తం కూడా తెలంగాణ నుంచి చేసే అవకాశమే కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే త్వరలోనే ఏదైతే తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మార్పు జరిగే అవకాశం కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగా ఇక ఫోకస్ అంతా కూడా ప్రత్యేకంగా బీజేపీ తెలుగు రాష్ట్రాలపై పెట్టబోతుంది, ప్రత్యేకంగా తెలంగాణ పైన. సో ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా చర్చించి రాజకీయంగా, సామాజికంగా అన్ని కోణాల్లో ఆలోచించినటువంటి బీజేపీ ఫైనల్గా ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ అవకాశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజా, ఆర్ కృష్ణయ్య పేరును ప్రకటించడంపై కూటమి నుంచి కూడా ఏదైనా స్పందన వచ్చిందా రాజు?
ఎస్, కూటమికి సంబంధించి మొదటి నుంచి కూడా వాళ్ళు ఒక విషయాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు. అంటే బీజేపీ అగ్రనాయకత్వం తీసుకునేటటువంటి నిర్ణయానికి, అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఖాళీ అయినటువంటి స్థానాలను కనుక మనం పరిశీలిస్తే ఆ 3 స్థానాలు కూడా వైసీపీ నామినేట్ చేసినటువంటి స్థానాలే. బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య. సో ఎప్పుడైతే రాష్ట్రంలో జరిగినటువంటి ఆ ఎన్నికల ఫలితాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలోనే ఈ ముగ్గురు కూడా బీసీ సంబంధించినటువంటి నాయకులే. సో ఆ బీసీలందరూ కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సీటును బీజేపీకి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. అంటే అక్కడ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీ, ఈ 3 పార్టీలు రాజ్యసభకు సంబంధించినటువంటి చర్చలు జరిగినటువంటి సందర్భంలో ఎవరిని రాజ్యసభకు పంపాలి అని చర్చించినప్పుడు అగ్రనాయకులతో జరిగినటువంటి సమావేశాల్లో సైతం బీజేపీకి ఒక స్థానాన్ని ఇవ్వండి, మిగతా సీట్లు టీడీపీకే కేటాయిస్తామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే టీడీపీ ఇప్పటికే బీద మస్తాన్ రావు పేరును ఫైనల్ చేయగా ఇంకొక పేరు మాత్రం కొంత పెండింగ్లో కనిపిస్తుంది. సో ఫైనల్గా కొద్దిసేపటి క్రితమే బీజేపీ మాత్రం ఆర్ కృష్ణయ్యకు ఛాన్స్ ఇచ్చింది. సో బీసీలకు ఏ విధంగానైతే, అంటే ఇప్పటికే మనం చూస్తున్నాము తెలంగాణ నుంచి డాక్టర్ లక్ష్మణ్కు అవకాశం కల్పించారు. తను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రస్తుతం అటు ఏదైతే రాజ్యసభలో ఉన్నారు. మరోవైపు బీజేపీలో సైతం కొంత ఏదైతే అగ్రనాయకత్వానికి సంబంధించి, అంటే పార్లమెంటు బోర్డు మెంబర్గా కావచ్చు, కోర్ కమిటీ మెంబర్గా కావచ్చు, ఇలా తనకు పూర్తి స్థాయిలో కొంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఆర్ కృష్ణయ్యకు, అంటే బీసీలకు బీజేపీ ప్రాధాన్యతనిస్తుందనే అంశం కోసమే వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగానే కూటమిలో ఉన్నటువంటి తమ ఇతర నేతలతో కూడా సంప్రదింపులను జరిపిన తర్వాతనే ఆర్ కృష్ణయ్యకి అవకాశం కల్పించారు. వాస్తవానికి ఆర్ కృష్ణయ్య గతంలో టీడీపీ నుంచి గెలిచినటువంటి వ్యక్తే కాబట్టి టీడీపీ ఆయనకు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు టీడీపీ మద్దతుతో బీజేపీ ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభకు ఛాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజు. ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. 3 రాష్ట్రాల నుంచి జాబితా విడుదల చేసింది బీజేపీ. హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ ను ఎంపిక చేసింది పార్టీ. ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొత్తం 3 రాష్ట్రాల నుంచి జాబితా విడుదల చేసింది బీజేపీ. హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ ను ఎంపిక చేసింది పార్టీ. మోపిదేవి రాజీనామా చేసిన స్థానంలో సతీష్ కుమార్ కు అవకాశం ఇచ్చింది. అండ్ మరోసారి టీడీపీ బీద మస్తాన్ రావుకి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం ఏపీకి సంబంధించిన 3 రాజ్యసభ స్థానాల్లో 1 బీజేపీ తీసుకోగా 2 స్థానాలను టీడీపీ తీసుకుంది. ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొత్తం 3 రాష్ట్రాల నుంచి జాబితా విడుదల చేసింది బీజేపీ. హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ ను ఎంపిక చేసింది పార్టీ. అయితే మొత్తం ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు 2 టీడీపీ పంచుకోగా 1 బీజేపీ అనౌన్స్ చేసింది. సో బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్యకు అవకాశం ఇచ్చారు. ఇక టీడీపీ నుంచి 2 స్థానాలకు గాను మళ్ళీ వైసీపీ నుంచి వచ్చిన బీద మస్తాన్ రావుకి టీడీపీ అవకాశం ఇచ్చింది. ఇక 2వ స్థానంలో సతీష్ కుమార్ కు అవకాశం ఇచ్చింది.
ఏపీ నుంచి రాజ్యసభకి ఆర్ కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నారు. మొత్తం 3 రాష్ట్రాల నుంచి జాబితా విడుదల చేసింది బీజేపీ. హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ ను ఎంపిక చేసింది. మొత్తం ఏపీకి సంబంధించిన 3 రాజ్యసభ స్థానాల్ని 2 టీడీపీ అనౌన్స్ చేయగా 1 బీజేపీ అనౌన్స్ చేసింది. అయితే బీజేపీ అనూహ్యంగా ఆర్ కృష్ణయ్యను రంగంలోకి దించింది. ఇక టీడీపీ తరపున వైసీపీ నుంచి వచ్చిన బీద మస్తాన్ రావుకు మరోసారి అవకాశం ఇచ్చింది టీడీపీ. ఇక ఇంకొక స్థానంలో సానా సతీష్ కు అవకాశం ఇచ్చింది.